హరే కృష్ణ. అందరికీ నమస్కారం. రేపు ఇందిరా ఏకాదశి సందర్భంగా అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ ఇందిరా ఏకాదశి కథను గురించి తెలుసుకునే ముందర గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పుతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్యపదాయ నితాయ కృపపదయనే గౌరగథా దామదయ నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పుతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేవిస్తారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ పదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్యంనే గౌరవతిషే నమ. నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణి తైచ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుల్లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీచైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీచైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీచైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. హరే కృష్ణ. ప్రతిసారి కూడా మనం ఏకాదశి కథను ఎప్పుడు ధర్మరాజు గారు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ అడగడం, ఆయన చెప్పడం. అంటే మనకి ఏకాదశి కథ ఎప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా వచ్చింది కాబట్టి దాని గురించి మనం ఏ విధమైన అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో చెప్పిన ఫలితాలు కూడా తప్పకుండా లభిస్తాయన్న విశ్వాసం మనం ఉంచుకోవాలి. ఈ కథలు ముందు చివరిలో చెప్తారు, ఈ కథను వినడం వల్ల కూడా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది అని. ఉపవాసం చేయడానికి అందరికీ ఓపిక లేకపోవచ్చు, చేయలేకపోవచ్చు. మనసులోనే ఆయన ప్రార్థన చేసుకుని కనీసం ఆ రోజు ఈ కథనైనా వింటే కొంచెం మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్పారు కాబట్టి కనీసం నలుగురికి ఈ కథను అందిద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాను. హరే కృష్ణ. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి, ఓ మధుసూదన, అంటే మధు అనే రాక్షసుని చంపినవాడు, అశ్విని మాసము అంటే సెప్టెంబర్ అక్టోబర్ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి అన్నారు. ఇది మనకి ఎప్పుడూ కూడా కొంచెం తేడా వస్తూ ఉంటుంది. మనకి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వాళ్ళకి భాద్రపద మాసం జరుగుతుంది. మనం అమావాస్య నుంచి అమావాస్య వరకు లెక్క వేసుకుంటాం కాబట్టి. కానీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు లెక్క పెడతారు కాబట్టి వాళ్ళకి ఆశ్వేజ మాసం వచ్చేసి ఇప్పుడు కృష్ణపక్షం జరుగుతున్నట్టు ఆ ప్రకారంగానే పురాణ కథలన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి. భగవంతుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఈ పవిత్ర దినాన్ని ఇందిరా ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే అతని పాపాలన్నీ నశిస్తాయి మరియు నరకంలో పడిన అతని పూర్వీకులు విముక్తి పొందుతారు. అది మనకి ఇప్పుడు పితృపక్షం జరుగుతుంది కదా, ఈ 15 రోజులు మహాలయ పక్షాలని అంటారు. చనిపోయిన వాళ్ళకి కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు ఈ 15 రోజులలో. ఈ ఏకాదశి ఉపవాసం ఉంటే మన పూర్వీకులు వాళ్ళందరూ కూడా నరకంలోంచి విముక్తి పొందుతారు. ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. సత్యయుగంలో ఇంద్రసేన అనే రాజు నివసించేవాడు. అతను తన రాజ్యాన్ని మహిష్మతి అని పిలుస్తారు. ఇది చాలా మహిమాన్వితుడు, అంటే చాలా ధార్మికంగా ఉండి ప్రజల్ని కన్నబిడ్డ వాళ్ళే చూసుకునేవాట. అంతేకాకుండా ఆయన శ్రీ మహావిష్ణువు ఎడల భక్తి కూడా కలిగి ఉన్నారు. ఇక్కడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి చెప్తున్నారు, ఆయన గోవిందా గోవిందా అంటూ నా నామే ఎప్పుడూ పలుకుతూ ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు. ఆయన ఎప్పుడూ కూడా మన శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ గడుపుతూ ఉంటాడు.
ఆ సమయంలో ఒకరోజు సభ జరుగుతుండగా నారద మహాముని వాళ్ళ దగ్గరికి వచ్చారట. ఆయన ఎలా వచ్చాడంటే శంఖంలా తెల్లగా చంద్రుల్లా ప్రకాశిస్తూ మల్లె పువ్వులాగా మెరుపులాగా ఆకాశం నుంచి దిగి వచ్చాడు. ఆయన దేవతల ఋషి కదా ఆయన. వెంటనే రాజు లేచి నిలబడి ఆయనకి ఆహ్వానించి ఆయన్ని పాదాలు కడిగి ఆయన ఆ జలాన్ని తన నెత్తి మీద చల్లుకొని ఆయనకి ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. అప్పుడు ఆయన నారదముని ఇంద్రసేన మహారాజుని అడుగుతున్నారు, రాజా నీ రాజ్యంలోని అన్ని అంగాలు సుభిక్షంగా ఉన్నాయా అని. అంటే రాజ్యంలోని అంగాలు అంటే రాజు యొక్క క్షేమం, అతని మంత్రులు, అతని ఖజానా, అతని సైనిక దళాలు, అతని మిత్రులు, బ్రాహ్మణులు, అతని రాజ్యంలో చేసే యాగాలు మరియు రాజు యొక్క పౌరుల అవసరాలు ఇవన్నీ సవ్యంగా జరుగుతుంటేనే ఆ రాజు చక్కగా పరిపాలించినట్టు అర్థం అన్నమాట. అందుకని అవన్నీ జరుగుతున్నాయా, అన్నీ సుభిక్షంగా ఉన్నాయా అని అడుగుతున్నారు. మీరు మీ వృత్తి కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించగలరా అనే ఆలోచనలో మీ మనస్సు లీనమై ఉందా? పరమేశ్వరుడైన శ్రీ విష్ణు సేవలో మీరు మరియు అంకిత భావంతో ఉన్నారా? అటు ఆయన 2 రకాలుగాను అడుగుతున్నారు. మీ కర్తవ్యాన్ని ఎలాగ సరిగ్గా నిర్వహిస్తున్నారో చూసుకుని ఆలోచించుకుంటున్నారా? అంతేకాకుండా మళ్ళీ మహావిష్ణు సేవలో ఉన్నారా లేదా అని. అప్పుడు ఈయన చెప్తారు, రాజుగారు నీ దయతో అంతా బాగానే ఉంది. ఈరోజు నీ సన్నిధి వల్ల నా రాజ్యంలో అన్ని యాగాలు సఫలమయ్యాయి. దయచేసి నన్ను కరించి ఇక్కడ మీ దయ చూపడానికి కారణం ఏంటి చెప్పండి అంటారు. అంటే అలాంటి మహాత్ములు అంటారు కదా, ఊరగారు మహాత్ములు అని. అలాంటి నారద మహాముని దేవర్షి ఆయన దగ్గరికి వచ్చాడంటే ఏదో కారణం ఉంటుంది కదా అని చెప్పి కారణం చెప్పండి అని అడిగాడు. అప్పుడు దేవతల్లో ఋషి అయిన శ్రీనాథుడు ఇలా అన్నాడు, ఓ రాజులలో సింహమా, అంటే ఆయన ఎంతో ప్రముఖమైన రాజులు కదా, రాజులందరిలోకి ఎంతో పేరు పొందినవాడు, ప్రఖ్యాతి చెందినవాడు. నా ఆశ్చర్యకరమైన మాటలు వినండి. నేను బ్రహ్మలోకం నుండి యమలోకానికి దిగినప్పుడు యమరాజు భగవానుడు నన్ను చాలా దయతో మెచ్చి నాకు అద్భుతమైన ఆసనాన్ని అందించాడు. నేను అతన్ని కీర్తించినప్పుడు పరమేశ్వరునికి సత్యసంధత మరియు అద్భుతమైన సేవ. అతను చాలా మతపరమైన వాడు అయినప్పటికీ అతను మీకోసం యమలోకానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారనమాట, ఆయన చెప్పారట, మహిష్మతిలో ఇంద్రసేనుడు అనే రాజు నివసిస్తున్నాడు. దయచేసి ఇక్కడ నా పరిస్థితి గురించి అతనికి చెప్పండి. నేను గతంలో చేసిన పాప పనుల కారణంగా ఏదో విధంగా యమలోకంలో ఉండవలసి వచ్చింది. దయచేసి అతనికి ఈ సందేశం ఇవ్వండి. ఓ కుమారుడా, రాబోయే ఇందిరా ఏకాదశిని దయతో ఆచరించండి మరియు దాన ధర్మాలు చేయండి, తద్వారా నేను స్వర్గానికి వెళ్ళగలను అని. అక్కడ ఈ ఇంద్రసేన మహారాజు తండ్రి ఉన్నారు యమలోకంలో అనమాట. నేను చేసిన పాపాల వల్ల ఈ లోకానికి వచ్చాను, మా కొడుకు అక్కడ ఇందిరా ఏకాదశిని పాటించినట్లయితే నేను ఈ నరకా నుంచి విముక్తి పొందుతాను, నా కొడుకు చెప్పండి అని. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యాన్ని ఆచరించి భగవంతుని దగ్గరికి తిరిగి వెళ్ళాలని గరుడ పురాణంలో చెప్పారు. ఈ నరకంలో బాధపడే వ్యక్తి అక్కడికి వెళ్ళాక ఇంకా కృష్ణ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ అభ్యసించలేరు. ప్రశాంతంగా ఉండాలి. అక్కడ శిక్షలు పడుతుంటే రకరకాల చేసిన పాపాలకి రకరకాల శిక్షలు విధిస్తుంటే ప్రశాంతంగా ఉండి దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తారు, కృష్ణ చైతన్యంలోకి ఎలా వెళ్తారు. అంతేత అక్కడ చేయలేరు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన బంధువులు భూలోకంలో ఉంటారు కాబట్టి ఇక్కడ భక్తి చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి వీళ్ళు వాళ్ళ పేరున కొంత దానాలు ఇస్తే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు ఆ నరకా నుంచి విడిచిపెట్టి స్వర్గంలోకి వెళ్తారు. ఇలా వీళ్ళు బంధువు కోసం వీళ్ళు ఏకాదశి కోసం ఉండొచ్చు అనమాట. ఇలా ఉంటే ఆయన వెళ్తాడు ఆధ్యాత్మిక ప్రపంచానికి, తర్వాత ఈయన కూడా వెళ్తాడు. ఇదంతా ఎక్కడ ఉంది అంటే బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. ఇవన్నీ ఊరికే ఎవరికి వాళ్ళు కల్పించి చెప్పినవి కాదు, ఇవన్నీ పురాణాల నుంచే మనకి చెప్తున్నారు. ప్రతి ఏకాదశికి కూడా మనం ఈ పురాణం పేరు కూడా చెప్పుకుంటున్నాం. నారదుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నేను మీ వద్దకు వచ్చాను. ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తండ్రికి సహాయం చేయాలి. నువ్వు సంపాదించిన పుణ్యం వల్ల నీ తండ్రి స్వర్గానికి వెళ్తాడు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రసేన మహారాజు అడిగారు, ఓ మహానుభావ, దయచేసి ఇందిరా ఏకాదశి రోజున ఈ ఉపవాసం ఎలా ఆచరించాలో ప్రత్యేకంగా చెప్పండి. అది ఏ నెలలో వస్తుంది, ఎప్పుడు చేయాలి, ఏమిటో కూడా చెప్పండి అని. అప్పుడు నారదముని ఇలా సమాధానం ఇచ్చాడు, ఓ రాజా, ఇందిరా ఏకాదశిని ఆచరించే పూర్తి విధానాన్ని నేను నీకు వివరిస్తున్నాను.
దయచేసి వినండి. ఈ ఏకాదశి అశ్విన్ మాసంలోని చీకటి పక్షం రోజుల్లో వస్తుంది. అంటే కృష్ణపక్షం అంటాం కదా, అది అంటే అమావాస్య ముందు వచ్చే రోజులు 15 రోజులు మనం కృష్ణపక్షం అంటాము. ఏకాదశి ముందు రోజు దశమి తిథి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూర్తి విశ్వాసంతో దేవునికి సేవ చేయండి. మధ్యాహ్నం మళ్ళీ నీటిలో స్నానం చేసి విశ్వాసంతో మరియు భక్తితో పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించండి. ఈరోజు రాత్రి నేలపై నిద్రించాలి. 1 కంటే ఎక్కువసార్లు తినకూడదు అన్నారు. రాత్రిపూట తినకూడదని, ఏకాదశి ముందు రోజు కూడా రాత్రి చేయకూడదని, ప్రసాదం మాత్రం తీసుకోవాలని చెప్తారు. ఏకాదశి రోజున మీరు మేలుకున్నప్పుడు మీ నోటిని మరియు దంతాలను శుభ్రపరచుకొని భగవంతుని పట్ల గాఢమైన భక్తితో ఈ పవిత్ర ప్రతిజ్ఞ చేయండి. పొద్దున్న లేవగానే మొహం కడుక్కోగానే మనం ముందర ఉపవాసం ఉంటామను అని చెప్పుకోవాలట. అక్కడ ప్రతిజ్ఞ చేయాలి దేవుడి ముందు. ఈరోజు నేను పూర్తిగా ఉపవాసం ఉంటాను మరియు అన్ని రకాల ఇంద్రియాలను విడిచిపెడతాను. ఓ కమలనేత్రాలు గల పరమాత్మ దేవ, ఓ దోషరహితుడా, దయచేసి నీ పాద పద్మముల వద్ద నాకు ఆశ్రయం ఇవ్వండి. ఇలా ప్రార్థన చేసుకుని మనం స్నానం చేసి దేవుడికి పూజ చేసి కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. మధ్యాహ్న సమయంలో శ్రీ శాలిగ్రామ శిల యొక్క పవిత్ర రూపం ముందు నిలబడి అన్ని నియమాలు మరియు నిబంధనలను అనుసరించి నిష్టగా ఆయనను ఆరాధించండి. అప్పుడు పవిత్రమైన అగ్నిలో నెయ్యి సమర్పించండి మరియు మీ పూర్వీకులకు సహాయం చేయడానికి తర్పణాన్ని అందించండి. తర్వాత అర్హత కలిగిన బ్రాహ్మణులకు స్పష్టంగా ధాన్యం కాని ప్రసాదాలు, ఏకాదశి నాడు ధాన్యం తినకూడదు కదా, ధాన్యము పప్పులను అది ఏవి ఏకాదశి నాడు తీసుకోవచ్చో అది మాత్రమే వాళ్ళకి ఆ రోజు అప్పుడు పెట్టమని చెప్తున్నారు. మరియు మీ శక్తికి అనుగుణంగా వారికి కొంత దానాన్ని అందించండి. ఇటు ప్రసాదం ఇచ్చి ధన రూపేణ వాళ్ళకి దానం ఇవ్వాలి. ఇప్పుడు మీరు మీ పితరులకు నైవేద్యంగా సమర్పించిన ఆహార పిండాలను తీసుకొని వాసన చూడండి. ఆ తర్వాత దానిని ఆవుకు సమర్పించండి. తర్వాత ఋషికేశ భగవాన్ని ధూపం మరియు పుష్పాలతో పూజించి చివరగా శ్రీ కేశవుని దగ్గర రాత్రంతా మేలుకొని ఉండండి, జాగరణ చేయాలి. మరుసటి రోజు తెల్లవారుజామున ద్వాదశి తిథి శ్రీహరిని భక్తితో పూజించి మళ్ళీ పొద్దున్నే స్నానం చేసి, అది ఏకాదశి ద్వాదశి వస్తుంది కదా, ఆ రోజు శ్రీహరిని భక్తితో పూజించి బ్రాహ్మణులను మళ్ళీ భోజనానికి పిలిచి, ఈసారి ఇంకా ఏకాదశి నియమాలు ఏం లేవు కాబట్టి మామూలుగా మనం అన్ని రకాల పిండి వంటలతో భోజనం రెడీ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలన్నమాట. అప్పుడు మౌనంగా మీరు కూడా భోజనం తీసుకోండి. ఓ రాజా, ఇంద్రియాలను నిగ్రహించుకొని ఈ విధంగా ఇందిరా ఏకాదశి నాడు మీరు ఖచ్చితంగా ఉపవాసం ఆచరిస్తే మీ తండ్రి తప్పకుండా విష్ణుమూర్తికి ఔన్నత్యం పొందుతారు. ఇలా చెప్పిన దేవఋషి నారదుడు తాను మళ్ళీ ఇంకొకళ్ళు అనుగ్రహించడం కోసం ఇక్కడి నుంచి అదృశ్యమైపోయారు. ఇంద్రసేన మహారాజు తన బంధువులు మరియు సేవకుల సహవాసంలో వ్రతాన్ని ఆచరిస్తూ గొప్ప సాధువు సూచనలు ఖచ్చితంగా పాటించాడు. అతను ద్వాదశి తిథి నాడు ఉపవాసం విరమించగా ఆకాశం నుండి పువ్వులు రాలే. ఈ వ్రతాన్ని ఆచరించి ఇంద్రసేన మహారాజు సంపాదించిన పుణ్యం అతన్ని విడుదల చేసింది. యమలోకంలో ఉన్న ఆయన తండ్రికి పూర్తిగా ఆధ్యాత్మిక శరీరం వచ్చేలా చేసింది. ఈ ఇంద్రసేనుడు ఆయన తండ్రి శ్రీహరి నివాసానికి వెళ్ళడం చూసేట ఆయన. తర్వాత ఆయన తన కాలం ఎంతవరకు ఉందో అంతవరకు రాజ్యాన్ని పాలించుకున్నాడు. ఆ తర్వాత తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి ఆయన కూడా వైకుంఠానికి వెళ్ళాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ఓ యుధిష్ఠిరా, అశ్విని మాసంలో చీకటి పక్షం రోజుల్లో వచ్చే ఇందిరా ఏకాదశి మహిమలు ఇవి. ఈ వృత్తాంతాన్ని వినేవాడు లేదా చదివేవాడు ఖచ్చితంగా ఈ లోకంలో జీవితాన్ని ఆనందిస్తాడు. తన గత పాపాలకు సంబంధించిన అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు మరియు మరణ సమయంలో భగవంతుని దగ్గరకు చేరుకుంటాడు. ఇలాగా ఈ కథ విన్నా కూడా ఫలితం మంచిగా వస్తుంది అని చెప్తారు. అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది అని కూడా ఇంతకుముందు ఏకాదశి వ్రతాల చివరిలో మనకి చెప్పడం జరిగింది. ఈ ఆశ్విన్ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఈ ఇందిరా ఏకాదశి. ఈ కథ అంతా మనకి బ్రహ్మ వైవర్త పురాణం నుండి తీసుకోబడింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఏకాదశి ఉపవాసం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు
మనకు సాధ్యమైతే మటుకు మన ఆరోగ్యాన్ని బట్టి మన శరీరం ఎంతవరకు సహకరించిందో దాన్ని బట్టి మనం ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. ఉండగలిగిన వాళ్ళు నీళ్ళు కూడా తాగకుండా నిర్జలు ఉంటారు, లేదు ఉండలేని వాళ్ళు నీరు తాగుతారు, లేదా పళ్ళు తీసుకోవచ్చు అని చెప్తారు. అక్కడ మన ఆహారం విషయం కాకుండా మనం ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడిపామో ఎక్కువసేపు మనకి దైవ నామస్మరణ చేసుకుంటూ మన ప్రవచనాలు, దేవుడికి సంబంధించిన ప్రవచనాలు, కథా కీర్తన చేసుకుంటూ అవి వింటూ ఎంత ఎక్కువసేపు మనం దేవుడి సన్నిధిలో గడపగలిగితే అంత మంచిది మనకి. దాని గురించే మనం ఆలోచించాలి. గురువులు చెప్పిన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులో ఏమాత్రం మీకు ఉపయోగపడినా నాకు చాలా సంతోషం. ఇది ఏకాదశి పాట శ్రీ భక్తి వినోద ఠాకూర్లు రచించిన భక్తి అనుకూల మాత్ర కార్యార స్వీకరాన్ని శరణాగతి నుంచి. శుద్ధ భక్త చరణ రేణు భజన అనుకూల భక్త సేవా పరమ సిద్ధి ప్రేమలధికార మూల. శుద్ధ భక్త చరణ రేణు భజన అనుకూల భక్త సేవా పరమ సిద్ధి ప్రేమలధికార మూల. మాధవతిథి భక్తి జనని జతని పాలన కోరి కృష్ణ బసతి బోలి పరమ ఆదరి బోరి. శుద్ధ భక్త చరణ రేణు భజన అనుకూల గౌరమారాజే సబసానే కొరలో భ్రమణ రంగే శేషబస్తాన హేరి భూమి ప్రణయి భక్త సంగే. శుద్ధ భక్త చరణ రేణు భజన అనుకూల మృదంగ బాజ సునితే మన అపసర సదా జాచే గౌరవిహిత కీర్తన సుని ఆనందే హృదయ నాచే. శుద్ధ భక్త చరణ రేణు భజన అనుకూల జోగలమూర్తి देखिय मोरा परम आनंद होय प्रसाद सेवा कोरिते होय सकल प्रपंच जय. शुद्ध भक्त चरण रेणु भजन अनुकूल जे दिन गृहे भजन देखी गृहे ते गोलोक बाय. चरण सीधु देखिय गंगा सुखनासी माँ पाया. तुलसी देखी जुड़य प्राण माधव तो शनि जानी गौर प्रिय साक सेवने जीवन साधक बानी. शुद्ध भक्त चरण रेणु भजन अनुकूल भक्ति विनोद कृष्ण भजने अनुकूल पाय जाह. प्रति दिवसे परम सुखे श्रीकार कोरो ये ताहा. शुद्ध भक्त चरण रेणु भजन अनुकूल भक्त सेवा परम सिद्धि प्रेमलधिकार मूल. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. शुद्ध भक्त चरण रेणु भजन अनुकूल भक्त सेवा परम सिद्धि ప్రేమలధికార మూల. దీని భావం ఎలా ఉంది? శుద్ధ భక్తుల పాదపద్మాల ధూళియే భక్తియుక్త సేవకు అనుకూలమైనటువంటిది. వైష్ణవ సేవయే పరమసిద్ధి మరియు దివ్య ప్రేమ అనే భక్తులకు మూలము. ఏకాదశి మరియు జన్మాష్టమి వంటి పవిత్ర దినములను నేను అత్యంత శ్రద్ధతో పాటించును. ఎందుకనగా అవి భక్తికి జనని, అత్యున్నత గౌరవము మరియు ప్రేమతో నా నివాస స్థలముగా శ్రీకృష్ణుని దివ్యధామమునే ఎన్నుకొందును. నా స్వామి గౌరసుందరుడు
తన లీలలు జరుపుటకు ఏ ఏ ప్రదేశములందు సంచరించునో ఆయా ప్రదేశములను నేను ప్రియమైన భక్తుల సాంగత్యములో సందర్శించును. నా మనస్సు మృదంగవాద్యమును వినే అవకాశమును ఎల్లప్పుడూ అర్థించును. గౌరచంద్రుడు నిర్దేశించిన కీర్తనను విని నా హృదయం పారవస్యంతో నృత్యం చేస్తుంది. దివ్య జంట అయినటువంటి శ్రీ శ్రీ రాధాకృష్ణుల శ్రీ విగ్రహాలను దర్శించగానే నేను సర్వోన్నతమైన ఆనందమును పొందుతాను. భగవంతుని ప్రసాదమును సేవించడం ద్వారా నేను ప్రాపంచిక మోహాలన్నిటినీ జయిస్తాను. గృహంలో శ్రీహరి ఆరాధన మరియు సేవ జరుగుటను చూచినప్పుడు గోలోక బృందావనం అక్కడ నాకు దర్శనమిస్తుంది. భగవంతుని పాద పద్మాల నుండి బహిర్గతమైనట్టు అమృతవాహిని గంగను దర్శించినప్పుడు నా ఆనందానికి అవధులు ఉండవు. పవిత్రమైన తులసి మొక్క యొక్క దృశ్యం నా ఆత్మకు శాంతిని కలగజేస్తుంది. ఎందుకనగా ఆవిడ శ్రీకృష్ణునికి ప్రీతి కలగజేస్తుందని నాకు తెలుసును. శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రియమైన సాకును ఆకుకూరతో చేసే ఒక వంటకం ఆస్వాదించడం ద్వారా నా జీవితం సార్థకమైనట్లు భావించును. శ్రీకృష్ణుని సేవకు అనుకూలమైనది ఏది లభించనునో దానిని భక్తి వినోదుడు ప్రతిరోజు పరమానందముతో స్వీకరిస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇది నా 100వ వీడియో. మీరందరూ ఇంతవరకు ఆదరిస్తూ వస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా శిష్యా గురువులందరికీ పేరు పేరు చెప్పిన పాదాభివందనాలు చేసుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మరలా మనం ఉపదేశామృతంలో అమృత బిందువుల గురించి తెలుసుకుంటున్నామట. ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.